ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాటి స్టోరీ వచ్చేసి అత్తకి వచ్చిన కొత్త పొలం పథకం. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అత్తయ్య ఉదయం నుంచి ఆ కాగితం చేతిలో పట్టుకొని అలా చూస్తున్నారు. ఏం రాసిందో అర్థం కావటం లేదా? లేక అర్థమైనా మాకు చెప్పకుండా ఏదైనా పెద్ద రహస్యాన్ని దాచుకుంటున్నారా? మీరు నిశ్శబ్దంగా కూర్చుంటే నాకు భయంగా ఉంది. సాధారణంగా మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చెప్తూ ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈరోజు మాత్రం కాగితం పట్టుకొని పెద్ద అధికారిలా కూర్చున్నారు. లక్ష్మి, నువ్వు ఇప్పుడు అడిగిన ప్రశ్న చిన్నదే, కానీ దానికి సమాధానం మాత్రం మన కుటుంబ భవిష్యత్తును మార్చేంత పెద్దది. ఈ కాగితం సాధారణ కాగితం కాదు. ఈ కాగితం మన చేతిలోకి రావటం అంటే మన అదృష్టం తలుపు తట్టినట్టే. అంత పెద్ద విషయమా అత్తయ్య? సరే చెప్పండి, ఏమైనా లాటరీ వచ్చిందా? లాటరీ కంటే గొప్పది. మీ అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చిందా? అది కూడా కాదు. అయితే ఇంటికి కొత్త ఇల్లు కట్టడానికి డబ్బులు వచ్చాయా? అవి కూడా కాదు. మరేంటత్తయ్య? మనకు పొలం వస్తుందట. ఏంటి? అవును, మన కుటుంబం పేరుతో పొలం. అత్తయ్య ఒక్క నిమిషం, మనకు పొలం ఉందని మీకు ఇంతవరకు తెలీదా? ఉంటే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకే అడుగుతున్నా. మనకు ఇప్పటి వరకు పొలం లేదు, మరి ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వ పథకంలో వస్తుందట. అది బాగుంది, కానీ ఈ కాగితంలో నిజంగా పొలం అని రాసుందా? అది పూర్తిగా చదవలేదు. అత్తయ్య, కాగితం చదవకుండానే పొలం కూడా సంపాదించేశారా? ఏంటి సుబ్బమ్మక్క, నేను విన్నది నిజమేనా? నీకు పొలం వచ్చిందట? అవునే, వచ్చింది. ఇక నుంచి మనం కూడా రైతులమే. అయ్యో, మరి నిన్నటి వరకు ఇంటి ముందు ఉన్న 2 మొక్కలకు నీళ్లు పోయడం మర్చిపోయావు కదా నువ్వు. ఇప్పుడు పొలం చూసుకుంటావా? అది చిన్న మొక్క, ఇది పొలం. అత్తయ్య, మొక్క అయినా పొలం అయినా నీళ్లు మాత్రం పోయాలి. నీకు వ్యవసాయం గురించి ఏం తెలుసు? మా కాలంలో మేము పంట పొలాల్లోనే పెరిగాం. మట్టిని చూస్తే ఏ పంట వేయాలో చెప్పగలం. అది నిజమే, కానీ నువ్వు గత సంవత్సరం మిరప మొక్కకు బదులు కొత్తిమీర వేశావు కదా. అది ప్రయోగం. మరి అది ఎందుకు మొలకెత్తలేదు? మట్టికి నా మీద కోపం. మట్టిదే తప్ప? మీరు నవ్వుకోండి, కానీ పొలం నిజంగా మనకు వస్తే మొదట వరి వేస్తాను. మన ఇంట్లో పండిన బియ్యంతోనే సంవత్సరం మొత్తం అన్నం వండుకుంటాం. మిగిలినది అమ్ముతాం. ఆ డబ్బుతో 2 ఆవులు కొంటాం. ఆవుల నుంచి పాలు వస్తాయి, పాలు అమ్ముతాం. తర్వాత అత్తయ్య, ఒకసారి ఆగండి. ఎందుకు? పొలం ఎక్కడుందో తెలియక ముందే మీరు వరి పండించారు, బియ్యం అమ్మారు, ఆవులు కొన్నారు, పాల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. అక్క, నాకు కూడా ఒక ఆవు కొనిపెట్టు. నేను పాలు అమ్మటంలో నీకు సహాయం చేస్తాను. పొలం రాకముందే నువ్వు కూడా భాగస్వామి అయిపోయావా? మీకు నవ్వుగా ఉంది, కానీ మనం కష్టపడితే మన జీవితమే మారుతుంది. మన దగ్గర భూమి ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అది నిజమే అత్తయ్య. మన చేతులతో మనం ఏదైనా పండించుకోవడం గొప్ప విషయమే, కానీ ముందు అది నిజంగా ఏ పథకమో, మనకు ఏం లభిస్తుందో తెలుసుకుందాం. తర్వాత కలలు కనండి. అంటే నేను కలలు కనకూడదా? కనాలి, కానీ ముందుగా కాగితం చదివి కనాలి. అమ్మా, ఇంటి ముందు నుంచి మీ గొంతులు వినిపిస్తున్నాయి. ఏం జరిగింది? రాము, నీకొక శుభవార్త. ఏంటమ్మా? మనకు పొలం వస్తుందట. ఏ పొలం? అదే మాకు కూడా తెలీదు. అమ్మా, మనకు పొలం ఉందా? ఇకపై ఉంటుంది. ఎక్కడా? అది ఇంకా తెలుసుకోవాలి. ఎంత? అది కూడా ఇంకా తెలీదు. ఎప్పుడొస్తుంది? అది తెలీదు. మరి అమ్మా, నీకు తెలిసిందేంటి? ఈ కాగితం ఉంది. అదే నా మొత్తం ఆధారం. ఇలా ఇవ్వు ఒకసారి ఆ కాగితం. అమ్మా, చెప్పు. ఇందులో పొలం ఇవ్వడం గురించి లేదు. ఏంటి? ఇది గ్రామ వ్యవసాయ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పత్రం. అంటే మన ఊరిలో వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకి శిక్షణ ఇస్తారు. అత్తయ్యా, ఏం చెప్పకు. నేను ఏమీ చెప్పడం లేదు. నువ్వు నవ్వుతున్నావు. అది నా తప్పు కాదత్తయ్యా, నా ముఖం నవ్వుతుంది. అయితే పొలం పొలం లేదు.
సరే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ వ్యవసాయ శిక్షణ అంటే ఏదో ఉపయోగం ఉండే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుందమ్మా. కొత్త పద్ధతులు నేర్చుకోవచ్చు. అయితే మనం వెళ్ళాలత్తయ్య. కానీ నేను ఒక విషయం ముందే చెప్తున్నా, అక్కడ ఎవరు నాకు వ్యవసాయం తెలియదు అని చెప్పకూడదు. ఎందుకు? నాకు తెలియకపోయినా నేను ఒప్పుకోను. అమ్మా, అదే నీ సమస్య. ఏంటి? తెలియని విషయం తెలియదని ఒప్పుకుంటే మనిషి చిన్నవాడు కాదు. నేర్చుకోవడానికి సిద్ధమైతే ఇంకా పెద్దవాడవుతాడు. ఆ, అదే నిజమేరా. ఏంటి సుబ్బమ్మ, నిన్ను చూస్తుంటే వ్యవసాయ శాఖ మంత్రిలా ఉన్నావు. నన్ను ఆట పట్టించకు. నేను వ్యవసాయం నేర్చుకోవాలి. అది చాలా మంచి నిర్ణయం. మొదట ఏం నేర్చుకోవాలి? మొదట మట్టిని తెలుసుకోవాలి. మట్టి అంటే మట్టే కదా. అదే పొరపాటు. ఏ మట్టిలో ఏ పంట బాగా పెరుగుతుందో తెలుసుకోవాలి. నీరు ఎంత కావాలో తెలుసుకోవాలి. విత్తనం ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవాలి. అత్తయ్య, ఇప్పుడు అర్థమవుతుందా? అవుతుంది. మొక్క నాటితే చాలు అనుకున్నాను, కానీ దాని వెనుక ఇంత విషయం ఉందని నాకు తెలీదు. అందుకే శిక్షణ అవసరం. అయితే మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఏంటి? మన గ్రామంలో ఖాళీగా ఉన్న సామూహిక స్థలంలో ఒక చిన్న కిచెన్ గార్డెన్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఆసక్తి ఉన్న కుటుంబాలకు ఒక చిన్న భాగం కేటాయిస్తారు. అంటే మనం నిజంగానే మొక్కలు పెంచుకోవచ్చా? అవును. లక్ష్మి, ఇప్పుడు నిజంగా మనం ఏదైనా పండించవచ్చు. అవునత్తయ్య, కానీ ఈసారి ముందుగా పత్రం చదివి తర్వాతే కలలు కనాలి. అది మాత్రం మళ్ళీ గుర్తు చేయకు. ఇక్కడ టమాటాలు వేస్తాం, అక్కడ మిరపకాయలు, ఈ మూలలో కొత్తిమీర, అటు ఆకుకూరలు. అత్తయ్య, ఇప్పుడు మీరు నిజంగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక నుంచి ఊహ కాదు, నేర్చుకున్న తర్వాతే పని. నాకు కూడా ఒక మూల ఇస్తారా? నీకు ఇస్తాను, కానీ ఒక షరతు. ఏంటి? మొక్క నాటిన తర్వాత ప్రతిరోజు దాన్ని లాగి చూసి వేర్లు వచ్చాయా అని చూడకూడదు. అదెందుకు? పోయినసారి మీరు విత్తనం మొలకెత్తిందో లేదో చూడటానికి మట్టిని రోజు తవ్వారు కదా. అది నా ప్రేమ. అది ప్రేమ కాదు, మొక్క మీద హింస. కొన్ని రోజుల తర్వాత, లక్ష్మి, మొక్కలు చూడు ఎంత అందంగా పెరిగాయో. మనం నాటినప్పుడు మట్టిలో ఇవి చిన్న గింజలు మాత్రమే. ఇప్పుడు ఆకులు వచ్చాయి. ఇంకొన్ని రోజులకు మన చేతుల్లో కూరగాయలుంటాయి. అవునత్తయ్య, మీరు మొదట పొలం వస్తుందని ఊహించారు, కానీ చివరికి పొలం లేకపోయినా మన చేతులతో ఒక చిన్న తోటను తయారు చేసుకున్నారు. నిజమే. ఆ రోజు కాగితం పూర్తిగా చదివి ఉంటే నేను ఇంత పెద్ద కల కనేదాన్ని కాదు. కానీ ఆ తప్పు వల్లే నేను ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. ఏమిటమ్మా? అవకాశం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న అవకాశం దొరికినా దాన్ని మనసు పెట్టి ఉపయోగిస్తే ఫలితం పెద్దదవుతుంది. అయితే నా మొక్కలు? మీ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. అయితే మొదటి కూరగాయలు నా ఇంటికే. అది మాత్రం కుదరదు. మొదటి కూరగాయలు మా ఇంట్లోనే వండాలి. అయ్యో, ఇంతసేపు వ్యవసాయం గురించి మంచి మాటలు చెప్పి చివరికి అసలు విషయం దగ్గరికే వచ్చేసాము. అబ్బో, నేను చూసేది నిజమేనా లక్ష్మి? నా కళ్ళు నమ్మలేకపోతున్నాయి. ఎంత బాగా పండాయో చూడు కూరగాయలు. అవునత్తయ్య. ఒక చిన్న కాగితాన్ని సుబ్బమ్మ తప్పుగా అర్థం చేసుకుంది. పొలం వస్తుందని కలలు కంది, పంటలు పండించింది, ఆ పంటతో వ్యాపారం కూడా మొదలు పెట్టేసింది. కానీ ఆ చిన్న అపార్థమే ఆమెకు ఒక మంచి అవకాశాన్ని చూపించింది. వ్యవసాయం నేర్చుకుంది, కొత్త పద్ధతులు తెలుసుకుంది, చివరికి తన ఇంటి కోసం ఒక చిన్న కిచెన్ గార్డెన్ కూడా తయారు చేసుకుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఊహించింది జరగకపోవచ్చు, కానీ దాని స్థానంలో వచ్చిన చిన్న అవకాశాన్ని మనసు పెట్టి ఉపయోగిస్తే అదే మనకు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది.